నమస్తే. నేనైతే సగ్గుబియ్యంతోటి పాయసం చేస్తున్నాను. ఫస్ట్ అయితే కళాయి ఎత్తుకొని నేనైతే కప్పున్నర పాలు తీసుకున్నాను. కప్పున్నర తీసుకున్నానండి పాలైతేని. ముందైతే నేను సగ్గుబియ్యం ఉంటాయి కదా! అవి నానబెట్టేసుకున్నా ఒక అరగంట. నానబెట్టేసుకుంటే తక్కువ టైం పడుతది. తొందరగా ఉడుకుతాయి మనకి బాగాను. వేసేసుకుంటున్నాను పాల్లోని. బాగా స్లోగా సిమ్‌లో పెట్టి ఉడకనివ్వాలి సగ్గుబియ్యం అయితేని. సిమ్‌లో పెట్టి జాగ్రత్తగా తిప్పుకుంటూ బాగా ఉడకనివ్వాలండి ఇవన్నీని సగ్గుబియ్యం. ఇవైతే మనకి కడుపు నొప్పి అదొస్తది కదా! పెయిన్ అదొచ్చినప్పుడు ఇది తింటే మనకు కడుపు నొప్పి కూడా తగ్గుతది. ఇలా చేసుకొని తిన్నామంటేని. షుగరేసుకొని కూడా తినొచ్చు. వాటర్‌లో ఏసి ఉడకబెట్టుకొని తిన్నా బావుంటది. మనకి హెల్త్‌కి అయితే చాలా మంచిది ఇవైతేని. సగ్గుబియ్యం అయితే చాలా మట్టుకు ఉడికిపోయినాయి. ఇంకా కొంచెం ఉడకాలి. ఇందులోని పాలేసి ఉడకబెట్టేసాను కదా! మరీ ఎక్కువేసుకోకూడదు. సమానంగా ఏసుకోవాలి సగ్గుబియ్యం చిక్కబడిపోద్ది. ఇలా తిప్పుతా ఉండాలి సిమ్‌లో పెట్టి. లేకపోతే అడుగున అంటుకుంటది. టేస్ట్ అంతా పాడైపోద్ది. మాడిపోయిందంటే అడుగున స్మెల్లొస్తది. పాయసం అయితే ఉడికిపోయింది కదా! షుగరైతే నేనైతే యాలకులేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇందులోని సరిపడినంత షుగరేసుకోవాలి స్వీటు. నేనైతే సగం షుగరు, సగమేమో బెల్లం ఉంటది కదా! అది మిక్సీ పట్టేసాను అది కూడాను. అదో 2 స్పూన్లు, ఇదో 4 స్పూన్లు ఏసేసానండి నేనైతేని. అలాగైతే పాయసం ఇంకా టేస్టీగా ఉంటది. బెల్లం మరీ ఎక్కువేయకూడదు. కొంచెం ఒక 2, 3 స్పూన్లేసుకుంటే బావుంటది. మరీ స్వీట్ అయితే అంత తినలేరు. లైట్‌గా ఏసుకోవాలి. ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువేసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువేసుకున్నాం. సిమ్‌లో పెట్టి అలాగా ఫస్టేసేస్తే ఇరిగిపోతాయి. అందుకని దింపే ముందు ఏసుకోవాలి. అయితే ఉడికిపోయింది కదండీ! ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఏసుకొని అన్నీని మనం నెయ్యేసుకొని వేయించుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకొని వేరే కళాయి ఎట్టుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యేసుకోవాలి. మరొక కళాయి ఎట్టుకొని కొద్దిగా ఆయిల్ నెయ్యయితే కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక అప్పుడు ఏసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీని. ఫస్ట్ అయితే నేను వేసేస్తున్నాను. బాదం కూడా ఏసేస్తున్నానండి. సిమ్‌లో పెట్టి మంచి రంగొచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి. డ్రై ఫ్రూట్స్ అన్నీని. బాగా వేయించుకుంటేనే టేస్ట్‌గా ఉంటది ఇలాగా పాయసం అయితేని. ఇందులోనే కిస్మిస్ కూడా ఏసేసుకోవాలండి. కొంచెం ఇవి కూడా బాగా వేగనివ్వాలి. ఇది పాయసంలో ఏసేసుకోవాలి. అయిపోయినాయి కదా! వేసుకొని కలిపేసుకోవాలండి అన్నీని. బాగా కలిసే వరకుని. ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి ఇలా చేసుకున్నామంటేని. సగ్గుబియ్యం ఏసి చేసుకున్నామంటేని. సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.